భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి OC2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి సంస్థ వేలంలో కైవసం చేసుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ బ్లాక్ ను విజయవంతంగా పొందింది. ఈ విజయం సింగరేణికి, తెలంగాణకు చాలా పెద్ద ఘనతగా చెబుతున్నారు. సత్తుపల్లి, కోయగూడెం గనుల మాదిరిగానే మణుగూరు గని కూడా ప్రైవేటు పరం అవుతుందని గతంలో తీవ్ర ప్రచారం జరిగింది. దీనిపై కార్మిక సంఘాలు సేవ్ మణుగూరు పేరుతో అనేక ఆందోళనలు, పోరాటాలు చేశాయి. వ్యాపార సముదాయాలు కూడా ఈ పోరాటానికి మద్దతుగా ఒకరోజు షాపులు మూసివేశాయి. ఇప్పుడు వేలంలో సింగరేణి, జెన్కో పాల్గొనగా చివరికి డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి దక్కించుకుంది. ఈ బ్లాక్ లో 120 నుండి 180 మిలియన్ టన్నుల అధిక నాణ్యత గల G8 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. ఇది 20 నుండి 25 సంవత్సరాల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది తెలంగాణ ఇంధన భద్రతను కూడా బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎట్టకేలకు OC2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడంతో కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. కార్మిక కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు ఒక గొప్ప విజయంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మణుగూరు భవిష్యత్తు సురక్షితంగా ఉందని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభమై ఉత్పాదకతను పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మణుగూరు బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్ గా మాట్లాడుతా ఉన్నాం. ఇలా చాలా సంతోషకరమైన రోజు. సింగరేణి మణుగూరులో భవిష్యత్తు లేదు అన్న కాని నుండి AITC గా మేము పోరాటం స్టార్ట్ చేశాం. ఆనాటి నుంచి కూడా ఈ OC2 డీప్ సైడ్ బ్లాక్ ఏదైతే ఉందో అది సింగరేణికి దక్కాలనే ఏకైక నినాదంతో మేము అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది రాదు, ఇది జనకోకు పోతుంది, ఇది ప్రైవేట్ వాళ్ళకు పోతుంది అని కూడా ప్రచారం చేశారు. మేనేజ్మెంట్ కూడా ఇది మీకు దక్కే అవకాశం లేదని కూడా పెద్దలు చాలా మంది మణుగూరు అసలు భవిష్యత్తు లేదనంటే దాన్ని ఇంకా గోడకు బంతి కొడితే ఏదైతే రివర్స్ వస్తుందో మా పోరాటాన్ని కూడా ఆ బోర్డుకు రివర్స్ గానే పంపించాం. దాని ఫలితమే ఇవాళ ఈ బ్లాక్ మనకు దక్కుతుంది అనేది కూడా సగౌరవంగా సంతోషాన్ని చెప్తా ఉన్నాం. ఇది ఇవాళ మణుగూరు ప్రజలు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, ఈవెన్ జర్నలిస్టులు, ప్రతి ఒక్క వ్యక్తి సింగరేణిలో మణుగూరు ఏరియా సింగరేణిలో పండుగ చేసుకునే రోజు ఒక విధంగా. ఇవాళ 31 దాకానే ఉంది మనకు. అక్కడి నుంచి మనకు 20 సంవత్సరాల లైఫ్ వచ్చింది. అంటే 2056 వరకు మనకి ఇక్కడ సింగరేణి ఉంటుంది. మణుగూరు భవిష్యత్తు ఇంకా ఇప్పుడు ఉన్నదానికి కూడా డబ్బులుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇది మనకు సంతోషకరమైన విషయం. మేము దీని విషయంలో ప్రతి ఒక్కరికి మా పోరాటం ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. మరొక్కసారి మన నిజాయితీగా పోరాటం చేస్తే దానికి ఇంకా పోదని కూడా ఇవాళ మనం ఈ పోరాటాలు రుజువు చేశాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మనం తెలంగాణ వచ్చిన కాడి నుంచి ఒక్క బ్లాక్ కూడా సింగరేణికి రాలేదు. MMRTR పెట్టారు, ఒక్క కోయగూడెం బ్లాక్ పోయింది, మనకు రాలే. సత్తుపల్లి 3 పోయింది, రాలేదు. మొన్న తాడి చెల్లట్టు కొద్దిగా మనకు ఎలా చేశారు. కానీ OC2 జెన్కో మొన్న డిప్యూటీ మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా జెన్కో వాళ్ళు మొత్తం OC2లో దిగితే మా ఒక భయ ఆందోళన అందరికి. ప్లే కార్డ్స్ పెట్టాము మేము, జెండాలు పెట్టాము మేము, నిరాహార దీక్ష బజార్లు చేశాం 2 రోజులు. ఆ ఫలితం రోడ్డు రాష్ట్రాల్లో కూడా చేశాం.